ఎంతమంది ప్రతికూలతలు ఉన్నా కూడా దేవుడు తాను అనుగ్రహించే కోతను అనుభవించే ఒక సమూహము కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. శత్రువు వాడు మనము అనుభవించకుండా చేయటానికి ఎన్నో పరిస్థితులు చేస్తూ ఉంటాడు. కానీ ప్రభు అంటున్నాడు, ఆ వీరుల వలె మనం ఉండాలి. దేవుడు 3000 ఆత్మలు ఇస్తానని చెప్పాడు మనకి. వారిని మనము సాధించాల్సిందే. ఆ 3000 ఆత్మలు మనము చూడవలసిందే. ప్రార్థన చేసి కన్నీళ్లు గార్చి ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ఆయన సువార్తను ప్రకటించి ప్రార్థించి ఆ 3000 ఆత్మలను మనము చూసే కాలము రాబోతుంది అంటున్నాడు పరిశుద్ధాత్మ. అందుకు గివప్ చేయొద్దు. ప్రార్థన చేస్తున్న నువ్వు ఇంకా ప్రార్థన పెంచు. దేవుడు నాకు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఒక ఇన్నర్ సర్కిల్ నువ్వు పెంచాలన్నాడు దేవుడు. ఎవరు ఇన్నర్ సైకిల్ అంటే ప్రార్థన యందు గివప్ చేయని వారు, వాక్యమందు గివప్ చేయని వారు, ఆత్మల దాహము కలిగి కూర్చొని దేవుని సన్నిధానములో ఆత్మానుసారముగా ప్రార్థన చేస్తూ బలముగా నిలబడే ఒక సమూహాన్ని నువ్వు లేపాలన్నాడు దేవుడు. ఆ సమూహము ఏం చేస్తుందంటే అనేక మందిని గెలుచుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. అలాంటి వారు దేవునికి కావాలి.